హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే యూట్యూబ్లో వచ్చిన ఒక 2 న్యూ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకా ఏమాత్రం మన టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, యూట్యూబ్లో అయితే 2 కొత్త ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవి రావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి పోయి అప్డేట్ చేసుకోండి, ఆప్షన్స్ వస్తాయి. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. Video player. ఓకే Video. 0 1 how to set up OK Google for visually impaired. సో ఓకే, ఒక వీడియో అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక వీడియో తీసుకున్న తర్వాత Disabled సో screen. ఏం కాదు, మనకి టాప్ సైడ్లో High controls హై కంట్రోల్స్ లెఫ్ట్ స్వైప్ చేస్తే more options. మోర్ ఆప్షన్స్. ఓకే, మనకి మోర్ ఆప్షన్ ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. Play captions button. Lock screen button. ఫస్ట్ ఆప్షన్ డిఫరెన్స్ లాక్ స్క్రీన్. సో ఇదేంటంటే ఇది నువ్వు యాక్చువల్గా చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇది మన రికార్డింగ్ అయితే పనిచేయట్లేదు అనమాట, మామూలుగా అయితే పనిచేస్తుంది. సో ఇదేంటంటే లాక్ స్క్రీన్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక సాంగ్ అనేది ప్లే చేసుకుంటారు కదా, ఒక సాంగ్ అనేది యూట్యూబ్లో పెట్టుకుంటారు. బట్ మీరు ఏం చేస్తారంటే మొబైల్ పాకెట్లో పెట్టుకుంటే మన పాకెట్లో పెట్టుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా టచ్ అయిపోద్ది, బై మిస్టేక్ వేరే ప్రెస్ అయిపోద్ది, లేదంటే సాంగ్ అనేది మారిపోద్ది అనమాట. సో అలా కాకూడదు అంటే మీరు సాంగ్ పెట్టుకున్న తర్వాత మోర్ ఆప్షన్స్లోకి వచ్చి ఈ లాక్స్ మీద క్లిక్ చేస్తే మీ స్క్రీన్ లాక్ అయిపోద్ది అనమాట. ఇంకా ఏ బటన్ మీకు ప్రెస్ అవ్వదు, మీరు కావాలని ప్రెస్ చేసినా ప్రెస్ అవ్వదు. ఒకవేళ సాంగ్ అయిపోయిందాక అన్లాక్ చేసుకోవాలంటే మీకు వీడియో ప్లేయర్ వస్తుంది కదా, ఆ వీడియో ప్లేయర్ మీద డబల్ ట్యాప్ చేస్తే అక్కడ అన్లాక్ వస్తుంది అనమాట. ఆ అన్లాక్ మీద క్లిక్ చేస్తే సేమ్ నార్మల్గా వచ్చేస్తుంది, మనకి ప్రీవియస్గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. అందుకు ఈ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు వర్కౌట్ అవుతుంది, మీకు కూడా అవుతుంది. ఓకే, తర్వాత ఆప్షన్ ఏంటంటే Sleep timer off button. స్లీప్ టైమర్. నిజంగా ఇది నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేద్దాం. Off 10 minutes and check radio button. ఓకే 15 minutes and check radio button. 20 minutes and check radio button. ఓకే, స్లీప్ టైం. ఇది ఏంటంటే నిజంగా అంటే చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఫ్రెండ్స్ ఇది. నేను ఎందుకంటే మనం నైట్ టైం మేబీ నైట్ అనేది ఒక మూవీ చూస్తాం, లైక్ అది 1 hour ఉండొచ్చు, లేదంటే 1 hour కన్నా అబవ్ ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే ఆ మూవీ కొంతమంది చూస్తూ నైట్ టైం అనేది పడుకుని పోతారు అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే యూట్యూబ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, డేటా వేస్ట్ అవుతుంది, మన బ్యాటరీ ఛార్జింగ్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఈ ఆప్షన్ వల్ల ఏమి బెనిఫిట్ అంటే మీరు ఒక 1 hour టైమర్ సెట్ చేసుకుంటే 1 hour and check end of video 8 minutes check radio button. ఓకే, 1 hour ఎండ్ ఆఫ్ 8 minutes అంటే వీడియో ఎండ్ అవడానికి 8 minutes ఉందనగా మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట. సో ఆటోమేటిక్గా యూట్యూబ్ డిటెక్ట్ చేసుకొని మీ స్క్రీన్ అనేది ఆఫ్ చేసేస్తుంది. సో ఈ స్లీప్ మోడ్ ఇదనమాట. మీరు ఏం చేస్తారంటే నైట్ టైం ఒక మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుంటారు. మీరు ఏం వింటూనే ఇంకా మనకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఎప్పుడైతే లేచి చూసుకుంటాం అప్పుడు ఒక ప్లే అవుతూనే ఉంటుంది, డేటా వేస్ట్, బ్యాటరీ ఛార్జింగ్ వేస్ట్. బట్ ఈ ఆప్షన్ మీరు పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే స్లీపింగ్ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుందో మీరు టైమర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అది 10 minutes 10 minutes, 15 minutes మీ ఇష్టం. అది సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ 15 minutes అయిపోయిన తర్వాత స్క్రీన్ అనేది ఆఫ్ చేసేస్తుంది అనమాట, యూట్యూబ్ డిటెక్ట్ చేసుకుని. సో ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నేను నా ఒపీనియన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ 2 ఫీచర్లు అయితే యూట్యూబ్ రావడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. బాయ్.